మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్స్. ఈరోజు మీకు ఇంకొక స్ట్రక్చరు ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ఈరోజు ఏమిటంటే ఆ స్ట్రక్చరు విల్ హ్యావ్ టు ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుందన్నమాట. ఈ విల్ హ్యావ్ టు కూడా మనకు చాలా యూజ్ అవుతుంది మన డైలీ రొటీన్ కాన్వర్సేషన్లో. సో దీనికి ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత విల్ హ్యావ్ టు అనేది ఒక యూసేజ్, తర్వాత ప్లస్ V1 బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది, తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో సబ్జెక్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ యాజ్ యూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ లైక్ దట్ ఎవ్రీ డే. కాబట్టి ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అండ్ ఒక నౌన్ తోటి మనం అట్లా సబ్జెక్ట్స్ రీప్లేస్ చేసుకుంటా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. సరే విల్ హ్యావ్ టు యూజ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ, జస్ట్ యూ ఫాలో మీ. I will have to complete the work. I will have to complete my homework. I will have to complete my homework. I will have to complete my homework. అంటే నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సారీ, ఉంది కాదు, చేయవలసి ఉంటుంది. విల్ హ్యావ్ టు అంటే విల్ రిఫర్స్ ఫ్యూచర్ టెన్స్. మనం ఇంతకుముందు క్లాస్లో హ్యావ్ టు ప్లస్ V1 యూసేజ్లో నేర్చుకున్నాం కదా. అక్కడేమో చేయాల్సి ఉంటుంది అంటే చేయాలి అని చెప్పడం. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు కొంచెం పదాల్లో తేడా ఉండొచ్చు, కానీ అర్థం మాత్రం దేనికదే సపరేట్గా ఉంటుంది. ఇక్కడ విల్ హ్యావ్ టు అన్నప్పుడు ఫ్యూచర్ అసైన్మెంట్ అనమాట. దిస్ ఈజ్ ఫ్యూచర్ అసైన్మెంట్. అంటే ఐ విల్ హ్యావ్ టు డూ దిస్, ఐ విల్ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అంటే ఐ విల్ హ్యావ్ టు ఫినిష్ ఇట్ అంటే నేను అది ఫ్యూచర్లో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని అర్థం. అట్లాగే ఐ విల్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ అంటే నేను ఆ హోంవర్క్ పూర్తి చేయవలసి ఉంది. అంటే పూర్తి చేయవలసి ఉంటుంది అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా, అంటే ఇట్ హాజ్ నాట్ ఎట్ డన్ బట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ అనేది దాని అర్థం. అంటే అది అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతుంది అని దాని అర్థం. అంటే విల్ హ్యావ్ టు అనేది మనకి ఫ్యూచర్ సెన్స్లో వాడతాం. సో ఐ విల్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ పూర్తి చేయవలసి ఉంటుంది అని అర్థం. అట్లాగే మరి ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది ఈ టైంలో? విల్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుందా అని క్వశ్చన్ చేయడం. అట్లాగే నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఐ విల్ నాట్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. సరే, ఈ విల్ నాట్ అనకుండా మనం కాన్వర్సేషన్లో ఏంటంటే కాంట్రాక్షన్స్ వాడితే మనకు టైం సేవ్ అవుతుంది, అంటే వినటానికి కూడా కొంచెం ధ్వనిపరంగా కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా కాంట్రాక్షన్స్ వాడాలి. సో విల్ నాట్ బదులు మనం ఓంట్ అనొచ్చు అనమాట. ఓంట్ అంటే ఓంట్ ఈజ్ కాంట్రాక్షన్ ఫర్ విల్ నాట్ అనమాట. అంటే WONT అన్నప్పుడు ఓంట్ అంటాం దాన్ని. ఓంట్ ఈజ్ అ కాంట్రాక్షన్ ఫార్మ్ ఫర్ విల్ నాట్. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో ఇక్కడ మనం ఐ విల్ నాట్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ బదులు మనం ఐ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. ఐ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ అని నెగిటివ్ సెంటెన్స్ వాడతాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చేసరికి మళ్ళీ వోంట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ అంటే నేను ఆ హోంవర్క్ పూర్తి చేయాల్సిన అవసరం ఉండదా అని అర్థం, అంటే ఫ్యూచర్ సెన్స్లో. మళ్ళీ ఒకసారి ఐ రిపీట్ ఇట్. ఐ విల్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. విల్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుందా క్వశ్చన్ అనమాట. ఐ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరము ఉండదు, నెగటివ్ సెంటెన్స్. వోంట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండదా. అట్లా ఇది విల్ హ్యావ్ టు అనేది ఫ్యూచర్ సెన్స్తో ఉన్నటువంటి ఒక అద్భుతమైన యూసేజ్. ఇది కూడా మనం డైలీ రొటీన్లో ఎవ్రీ టైమ్ యూ విల్ బి యూజింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా చాలా అవసరం మీ డైలీ కాన్వర్సేషన్లో. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అట్లా అయితే మళ్ళీ వి అనే సబ్జెక్ట్ తోటి రీప్లేస్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. వీ విల్ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్ అంటే ఐ అన్నప్పుడు మై హోంవర్క్ అన్నాడు, ఇక్కడ అవర్ హోంవర్క్. పిల్లలు అనుకోండి, వీ విల్ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్. విల్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్? వీ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్. వోంట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్? అట్లా అనమాట.
We will have to complete our homework. Will we have to complete our homework? We won't have to complete our homework. Won't we have to complete our homework? అట్లా వీతో అనమాట. అట్లాగే యూ రీప్లేస్ చేస్తే ఎట్లా ఉంటుంది? యూ విల్ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్. విల్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్? యూ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్. వోంట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్? అట్లా యూతో అనమాట. కమింగ్ టు అదర్ థింగ్స్ అంటే మళ్ళీ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్తో చూద్దాం. హీ విల్ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. హీ అన్నప్పుడు హీజ్ హోంవర్క్ అంటాం ఇక్కడ. హీ విల్ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. విల్ హీ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్? హీ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. వోంట్ హీ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్? అట్లా అనమాట. అట్లా కమింగ్ టు షీతో ఎట్లా వస్తుంది? షీ విల్ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్. షీ కాబట్టి హర్ అంటాం. She will have to complete her homework. Will she have to complete her homework? She won't have to complete her homework. Won't she have to complete her homework? Atla. She will have to complete her homework. ఆమె హోంవర్క్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. విల్ షీ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్? ఆమె తమ హోంవర్క్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందా? క్వశ్చన్. షీ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ను కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పడం. వోంట్ షీ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్? ఆమె తన హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదా అని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ అడగడం. అట్లా షీ విల్ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్. విల్ షీ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్? షీ వోంట్ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్. వోంట్ షీ హ్యావ్ టు కంప్లీట్ హర్ హోంవర్క్? ఇట్లా షీతో ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఇట్ విల్ హ్యావ్ టు కంప్లీట్ ఇట్స్ హోంవర్క్. విల్ ఇట్ హ్యావ్ టు కంప్లీట్ ఇట్స్ హోంవర్క్? It won't have to complete its homework. Won't it have to complete its homework? అట్లా ఇట్తో అనమాట. అట్లా మళ్ళీ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇట్ అయిపోయింది. దేతో చూద్దాం మళ్ళీ. దే విల్ హ్యావ్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్. దే గాట్ దేర్ హోంవర్క్ అట. దే విల్ హ్యావ్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్. విల్ దే హ్యావ్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్? దే వోంట్ హ్యావ్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్. వోంట్ దే హ్యావ్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్? అట్లా దేతో అట్లా నౌన్తో కూడా. చిత్తలూరి విల్ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. విల్ చిత్తలూరి హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్? చిత్తలూరి వోంట్ హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. వోంట్ చిత్తలూరి హ్యావ్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్? ఇట్లా అనమాట. అట్లా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అండ్ ఒక నౌన్ తోటి ఆ సబ్జెక్ట్స్ వేరు సబ్జెక్ట్స్ మనం ఈ రకంగా చేసుకొని ఈ 4 సెంటెన్సెస్ని ఇట్లా ఇఫ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ దట్ in your real life context, definitely you will get this idea. It will come to your mind and the mind delivers this exercise and your mouth also executes the things in a perfect manner. అంటే ఫస్ట్ మనం ఈ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీరు ఎన్నిసార్లు ఇది చదివితే, ఎన్నిసార్లు ఓరల్గా ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు మీ బ్రెయిన్ చాలా షార్ప్గా రికార్డ్ చేసుకుంటుంది. ఇక రియల్ లైఫ్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు ఈ సెంటెన్సెస్ని మీ బ్రెయిన్ సప్లై చేస్తుంది. మీ బ్రెయిన్ ఎప్పుడైతే ఈ సెంటెన్సెస్ని ఇట్లా ప్రొనౌన్స్ చేయండి అన్నప్పుడు మీ మౌత్ ఆర్గాన్స్ కూడా మరి మీ బ్రెయిన్ సజెషన్స్ని బట్టి అవి కూడా సహకరించాలి కదా. ఒక్కోసారి బ్రెయిన్ మనకు అద్భుతమైన స్ట్రక్చర్ ఇస్తుంది, కానీ ఆ స్ట్రక్చర్ని డెలివరీ చేయటంలో మౌత్ కాస్త తడబడుతుంది, నోరు. ఎందుకంటే నోరుకు సరైన ప్రాక్టీస్ లేదు కాబట్టి నోరుకి బ్రెయిన్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్కి ఈ రెండింటికి సింక్ అవ్వాలి. సింక్ అయినప్పుడు ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ అనమాట. ఒక మంచి సౌండ్ మనం చేస్తాం, ఒక స్ట్రక్చర్స్ మనం యూజ్ చేసి అనమాట. సో ఇట్లా ఈ స్ట్రక్చర్ ఇక విల్ హ్యావ్ టు స్ట్రక్చర్ అనేది ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. నేను ఈ పని చేయాల్సి ఉంటుంది, ఆ పని చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది, ఇది చేయాల్సి ఉంటుంది, ఇట్లా అనుకున్నప్పుడు విల్ హ్యావ్ టు V1 యూజ్ చేయాలి. ఐ విల్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే అంటే ఈరోజు నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. విల్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే? ఐ వోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. వోంట్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే? అట్లా. యూ విల్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. విల్ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్? You won't have to attend the meeting. Won't you have to attend the meeting? Atla. I will have to finish my assignment. Will I have to finish my assignment? I won't have to finish my assignment.
Want to have to finish my assignment? You will have to attend your duty. You will have to attend your duty. Will you have to attend your duty? You won't have to attend your duty. Won't you have to attend your duty? ఇట్లా ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ సమ్ పర్సన్, నువ్వు నీ డ్యూటీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అండ్ యూ విల్ హ్యావ్ టు అటెండ్ యువర్ డ్యూటీ అంటారు. నువ్వు నీ డ్యూటీ అటెండ్ అవ్వాల్సి ఉంటుందా? విల్ యూ హ్యావ్ టు అటెండ్ యువర్ డ్యూటీ? నువ్వు కానీ మీరు కానీ అనుకోవచ్చు. యూ వోంట్ హ్యావ్ టు అటెండ్ యువర్ డ్యూటీ అంటే నీ డ్యూటీ నువ్వు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వోంట్ యూ హ్యావ్ టు అటెండ్ యువర్ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా? ఇట్లా 4 రకాలుగా ఇదే ఉంటుంది కదండి. ఒక స్టేట్మెంట్ ఇస్తాము, క్వశ్చన్ చేస్తాము, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తాము, మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ చేస్తాము. ఇదే కదా. అండ్ దిస్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్పీకింగ్. మన దాంట్లో ఇవే ఉంటాయి, ఇంతకుమించి ఉండవు. కాబట్టి సో విల్ హ్యావ్ టు అనేది ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్. మరి కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఈ స్ట్రక్చర్స్, ఈ యూసేజెస్ ఏవైతున్నాయో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అసలు అంటే వితౌట్ గ్రామర్ కూడా, గ్రామర్ లేకుండానే మనం ఇంగ్లీష్లో డైలీ రొటీన్లో మనం యూజ్ చేయాల్సిన అనేకమైనటువంటి అద్భుతమైన యూసేజెస్ ఉన్నాయండి. ఇవి యూసేజ్ ఉంటాయి, వీటికి ఇవి యూసేజ్ లాగానే మనం ప్రాక్టీస్ చేయాలంతే. అప్పుడు మీకు లాంగ్వేజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రామరు మాట్లాడటము, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అనగానే, స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనం మొత్తం గ్రామర్ రావాలి కదా అనేటువంటి అపోహలు ఉంటారు. గ్రామర్ కంటే కూడా నేర్చుకోవాల్సిన యూసేజ్ ఇట్లాంటి, ఇప్పుడు నేను డైలీ హ్యావ్ బీన్ టెలింగ్ విచ్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ హియర్, విచ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ హియర్, ఇవి చాలా 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 ఉన్నాయన్నమాట. అట్లాంటి కొన్ని యూసేజెస్ మీకు నేను పరిచయం చేస్తున్నాను. దాదాపు 130 యూసేజ్ దాకా, 130, 150, 140, అఫ్కోర్స్ 120 అట్లా ఉండొచ్చు. చాలా ఉంటాయి. అంటే మీకు బై టైమ్ బీయింగ్ యూ విల్ కమ్ టు దట్ ఆల్ దోస్ యూసేజెస్. యూసేజెస్ అన్నీ కూడా మిగతా గ్రామర్ అంశాలకి దూరంగా ఉంటాయి. అంటే మీ గ్రామర్ అనే అపోహల నుంచి మనం బయటపడాలి. గ్రామర్ కొన్ని ఏరియాస్లో అవసరం మనకి, వాయిస్ కానీ, రిపోర్ట్ స్పీచ్ కానీ, కండిషనల్ సెంటెన్సెస్ కానీ, ఇట్లాంటి వాటిలో. ఈ యూసేజెస్లో జనరల్గా యూసేజ్ ఏంటంటే వితౌట్ లెర్నింగ్ గ్రామర్ ఆల్సో, if you have a good practice using these usages, definitely it's a beautiful language. You can speak like anything అనమాట. అందుకని నేను మీకు ముందు యూసేజ్ ఇస్తున్నాను. గ్రామర్ ఐటమ్స్ కూడా రాను మిగతా క్లాసెస్లో మీకు చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. సో అట్లా ఈరోజు మరి విల్ హ్యావ్ టు ప్లస్ V1 అనే స్ట్రక్చర్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ యూసేజెస్. Will you have to practice these usages? You won't have to practice these usages. Won't you have to practice these usages? చూడండి, ఇక్కడ కూడా నేను విల్ హ్యావ్ టు తోటి మీకు ఇవ్వాల్సిన సజెషను ఇచ్చేసాను అనమాట. సో ఇట్లా మీరు అన్ని స్ట్రక్చర్స్ ఇప్పుడు దాకా నేను చెప్పిన విల్ హ్యావ్ టు యూసేజ్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. ప్రాక్టీస్ చేసిన దాకానే మీ ప్రాబ్లం. Once you got good practice, everything will be recorded in your brain. In the context, your brain will be supplying the sentences and you will speak like anything. కాబట్టి ఏదైనా నేర్చుకున్న దాకానే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇబ్బందిని పక్కన పెట్టి మరి కష్టపడింది ఏమీ రాదు కదా. సరే, ఇది ఇష్టంగా చేసేటువంటి కష్టంగా ఉండాలి. ఇష్టంగా చేసే కష్టం వల్ల నష్టం లేదు మనకి. కాబట్టి I hope you understood well this structure, and I hope that you will go on practicing these sentences like anything, because I'll be always at your service. మరి దీని మీద ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు అడగచ్చు ఫ్రీగా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ముఖ్యం. దాని ద్వారా నేను కొంచెం రీఫైన్ చేసుకుంటాను నా యొక్క టీచింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ని కూడా. ఓకే, సో లవ్ యూ ఆల్. Don't forget to support me. I am your Chittalore.